యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ వాల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో మరో కన్నడ స్టార్ భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్లోబ్ ట్రోటర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. 2027 సమ్మర్లో రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో భాగమవుతున్న ప్రియాంక ఈ సినిమా పట్ల ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. తాజాగా ది బ్లఫ్ ప్రీమియర్ సందర్భంగా ఆమె వారణాసి సినిమా పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, వారణాసి పైన ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. వారణాసిలో మరో కన్నడ స్టార్, రుద్రాకి సహాయంగా ప్రియాంక. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ గ్లోబ్ ట్రోటర్ మూవీ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్, మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతమైన స్పందన లభించింది. అయితే తాజాగా ఈ సినిమా పైన ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ స్టార్లలో ఒకళ్ళగా రాణిస్తున్న ప్రియాంక చోప్రా గత కొన్నేళ్లుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో నటిస్తూ గ్లోబల్ నటిగా మారిపోయింది. ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తోంది. ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. గతంలో తుఫాన్ అనే తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీలో యాక్ట్ చేసింది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నానని ప్రియాంక చెబుతోంది. వారణాసి మూవీలో రుద్ర అనే పాత్రతో మహేష్ బాబు నటిస్తుండగా, ఆయనకు జోడీగా మందాకిని అనే దేశీ గర్ల్ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె శారీ కట్టుకొని, చేతిలో తుపాకీ పట్టుకొని అందరితో ఆసక్తిని కలిగించింది. సినిమాలో సాహసయాత్రికుడైన రుద్రాకి హెల్ప్గా నిలిచే కీలకమైన పాత్రలో ప్రియాంక కనిపించనుందని టాక్. ఇది తన కెరీర్ను నిర్వచించే సినిమా అవుతుందని ప్రియాంక చోప్రా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ది బ్లఫ్ అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి సార్తో వారణాసి సినిమా చేస్తున్నాను. ఇది నా కెరీర్ డిఫైనింగ్ చేసే బెస్ట్ ఫిలిం అవుతుందని భావిస్తున్నాను. ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నానని తెలిపింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారణాసి అనేది ఫ్యాంటసీ, మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచరస్ మూవీ. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పైన కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికైతే వారణాసి నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్తో ఫ్యాన్స్ అయితే వారణాసి పక్కా బ్లాక్ బస్టర్ అని ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఆయన్ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. గతంలో రాజమౌళి ఈగాలో విలన్ రోల్ చేసిన సుదీప్ ఆ తర్వాత బాహుబలిలో స్పెషల్ రోల్ చేశారు. ఇప్పుడు వారణాసిలోనూ ఆయన నటిస్తున్నట్లు తెలుస్తుండగా, ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనేది తెలియాల్సిందే. దీనిపైన మూవీ టీం నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీలో రుద్రుడిగా మహేష్ బాబు నటిస్తున్నారు. రామాయణంలో ఓ ముఖ్య ఘట్టాన్ని తెరకెక్కించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే అనౌన్స్ చేశారు. శ్రీరాముడిగాను మహేష్ కనిపించనున్నారు. ఫ్యాంటసీ, మైథలాజికల్గా రూపొందుతున్న ఈ సినిమాలో మైథాలజీ పార్ట్ 25 నిమిషాలు ఉంటుందని రీసెంట్గా హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న తెలిపారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో విలన్ రణకుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే వీరి లుక్స్ గూస్ బంప్స్ని తెప్పిస్తున్నాయి. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. మహేష్ బాబుకి తండ్రి పాత్రలో ఆయన నటిస్తారనే ప్రచారం సాగినప్పటికీ, శివభక్తుడిగా వారణాసిలో కనిపిస్తానని రీసెంట్గా ఓ ఈవెంట్లో రివీల్ చేశారు ప్రకాష్ రాజ్. ఇక కిచ్చా సుదీప్ పాత్ర ఏంటనేది సస్పెన్స్గా మారింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇప్పటికే జార్జియాలో ఓ షెడ్యూల్
ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి షూటింగ్ జూన్ నాటికి కంప్లీట్ చేసే ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత VFX పనులు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పైన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకే పార్ట్గా ఈ మూవీ తీనున్నట్లు చెప్పారు జక్కన్న. రన్ టైం 3 గంటలకు పైగా ఉండనుండగా మొత్తం సినిమా స్కోప్లో ఉండగా కీలక సీన్స్ ట్రూ IMAX ఫార్మాట్లో ఉండనున్నాయి. ఈ మూవీలో రామాయణం పాట తీయడమే అత్యంత సవాల్తో కూడుకున్నదని, దీనికి VFX ఎక్కువగా అవసరమవుతాయన్నారు ప్రొడ్యూసర్. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన KL నారాయణ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.